తమిళనాడులో కాలేజ్ స్టూడెంట్స్ పొలిటికల్ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేయకుండా చూడాలని గవర్నమెంట్ నుంచి వచ్చిన సర్క్యులర్ కాంట్రవర్సీకి దారితీసింది. లెఫ్ట్ పార్టీస్ మరియు సీజేపీ నిర్వహించిన ప్రొటెస్ట్లో స్టూడెంట్స్ పార్టిసిపేషన్ పై ఇన్స్టిట్యూషన్స్ యాక్షన్ తీసుకోవాలని డైరెక్షన్స్ ఇచ్చినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. ఈ సర్క్యులర్ పై స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ మరియు అపోజిషన్ పార్టీస్ నుంచి క్రిటిసిజం వచ్చింది. స్టూడెంట్స్ కి పొలిటికల్ ఎక్స్ప్రెషన్ రైట్స్ ఉండాలా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పొలిటికల్ యాక్టివిటీస్ కి ఎంత స్పేస్ ఇవ్వాలి, క్యాంపస్ డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేయాలని డిబేట్ స్టార్ట్ అయింది. ఈ కాంట్రవర్సీ పెరిగిన తర్వాత గవర్నమెంట్ ఆ సర్క్యులర్ ని విత్డ్రా చేసింది. ఈ ఇన్సిడెంట్ స్టూడెంట్స్ రైట్స్ మరియు క్యాంపస్ డిసిప్లిన్ మధ్య బ్యాలెన్స్ ఎంత ఇంపార్టెంట్ హైలైట్ చేస్తోంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో రూల్స్ క్లియర్ గా, లీగల్లీ సౌండ్ గా మరియు స్టూడెంట్స్ రైట్స్ ని రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి. అదే సమయంలో స్టూడెంట్స్ కూడా ప్రొటెస్ట్ లేదా పొలిటికల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తే పీస్ఫుల్ గా లా ఫాలో చేస్తూ రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయాలి. క్యాంపస్ లో వైలెన్స్, డిస్ట్రప్షన్ లేదా అకాడమిక్ యాక్టివిటీస్ లో సీరియస్ డిస్టర్బెన్స్ రాకుండా ఇన్స్టిట్యూషన్స్ కూడా అప్రోప్రియేట్ గైడ్ లైన్స్ మెయింటైన్ చేయాలి. స్టూడెంట్ వాయిస్ ని సప్రెస్ చేయకుండా రెస్పాన్సిబుల్ డెమోక్రటిక్ పార్టిసిపేషన్ కి స్పేస్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్.